క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏమిటి అంటే విలియం కేరీ 264 సంవత్సర జయంతి. గొప్ప దైవజనులు, బహుభాషా కోవిదుడు, 40 భాషలలో బైబిలును తర్జుమా చేసినటువంటి గొప్ప మహానుభావుడు విలియం కేరీ గారు. మరి ఆయన మన భారతదేశమునకు రాకపోతే ఈ బైబిల్ మన చేతిలో ఉండేది కాదు. అటువంటి గొప్ప దైవజనుడు, భక్తుడు. వారి 264వ జయంతి. ప్రియులరా, ఆయన తీసుకొచ్చిన గొప్ప సిద్ధాంతాలు ప్రజలను, ప్రభుత్వాలను గొప్ప ప్రభావవంతం చేసినటువంటి కార్యాలు ఆయన చేశారు. విలియం కేరీ అటవీ పరిరక్షకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి మల్బరీలో అటవీ సంరక్షణ చర్యలు చేపట్టడానికి ముందే, సుమారు 50 సంవత్సరాలకు ముందే విలియం కేరీ గారు అటవీ పరిరక్షణ గురించి ఆయన గొప్ప సంరక్షణ వ్యాసాలు వ్రాసేవారు. అది చూచినటువంటి భారత ప్రభుత్వం 2 వ్యక్తులను అడవి సంరక్షణ పర్యవేక్షకులుగా నియమించారు. డాక్టర్ బ్రాండిస్ను, డాక్టర్ క్లెయిమ్ను అనే 2 వ్యక్తులను అడవి సంరక్షకులుగా ఏర్పాటు చేశారు. అంత మాత్రమే కాదు, అమాయక ప్రజలను బ్యాంకింగ్ మోసం చేస్తున్నటువంటి సందర్భంలో, వడ్డీ విధానము తీసుకునిచున్నటువంటి సందర్భంలో, ప్రియులరా, ఈయన సేవింగ్ బ్యాంకు ఆలోచన ఇండియాకు పరిచయం చేసినవాడు విలియం కేరీ. అంత మాత్రమే కాదు, భారతదేశంలో ఆడవాళ్ళు చదవకూడదు అనేటువంటి ఒక భయంకరమైన పద్ధతి ఉండినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విలియం కేరీ గారు ఏం చేశారంటే దాని గురించి ఆయన మరి ఒక విధమైనటువంటి చారిత్రకమైనటువంటి సంఘర్షణలు, ఉద్యమాలు ఏర్పాటు చేసి, స్త్రీ కూడా ఒక గొప్ప వ్యక్తి, ఆమెకు కూడా సమాజంలో గొప్పతనము ఉంది అని స్త్రీలకు, ప్రియులరా, సమాజములో విలువ తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ విలియం కేరీ గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, కుష్ఠరోగులు ఆ దినాలలో సజీవ దహనం చేసేవారు. కుష్ఠరోగులు భూమి మీద కనబడితే భారతదేశంలో, అటువంటి సందర్భంలో వాక్యమును ఎత్తిపట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగులు ముట్టి బాగుపరిచాడు అని చెప్పి
వారిని ప్రేమగా చూడాలని లెప్పరసీ రోగులకు వైద్యం కోసం ఉద్యమించిన మొట్టమొదటి వ్యక్తి విలియం కేరీ గారు. కాబట్టి అంతటి మహోన్నతమైన వ్యక్తి విలియం కేరీ. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉందంటే ఆయనే కారణం. కాబట్టి అటువంటి భక్తుడు జయంతి ఈరోజు. చాలామందికి విలియం కేరీ గురించి తెలియదు మీకు. అతని చరిత్ర తెలియదు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. తన భార్యను పోగొట్టుకున్నాడు. తన పిల్లలు పోగొట్టుకున్నాడు. మొట్టమొదట ముద్రాలయము అంటే ప్రింట్ కనుగొన్నది ఆయనే. సిరంపూర్ ఈ ప్రింటర్స్ అందరూ కూడా సిరంపూర్ వెళ్ళి తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి చోట ప్రింటర్స్ చాలా దగ్గర ఉన్నాయి. అది మొట్టమొదట కనుగొన్న వ్యక్తి విలియం కేరీ గారు.